ఏపీకి దిత్వా తుఫాను ముంపు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాలకు ఆనుకుని దిత్వా తుఫాను కొనసాగుతున్నట్టు తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఆగ్నేయంగా 460 కిలోమీటర్లు, తమిళనాడు రాజధాని చెన్నైకి ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇక నవంబర్ 30 ఉదయానికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రానున్న 5 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, దిత్వా తుఫాను కదలికలకు సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్ ఇస్తుంది? రైట్ వెంకట్, చూసుకుంటే ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండం కూడా కొనసాగుతుంది. ఇదైతే శ్రీలంక తీరంలో ప్రస్తుతం అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలతో పాటు అటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. గతంలో కూడా చూసుకుంటే కాదు, ఈ నెల మొదటి వారంలో కూడా చూసుకుంటే ఏదైతే వచ్చినటువంటి మోంతా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున కూడా పంట నష్టాలన్నీ కూడా వాటిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఈ రోజు కూడా చూసుకుంటే ఏదైతే గత 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండం కూడా మారింది. ఏదైతే బలహీన పడినప్పటికీ మరో వాయుగుండం ఏదైతే ఉందో ఇదైతే అల్పపీడనం పూర్తిగా కూడా ఇటు శ్రీలంక ప్రాంతంలో ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా అదైతే వాయుగుండం తీవ్ర వాయుగుండం కూడా పరిణితి చెందింది. ఈ రోజు లేదా రేపటికి ఇది తుఫాన్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి డెట్వాగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే నామకరణం చేసినట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో చూసుకుంటే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈదురుగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అతి భారీ వర్షాలు కూడా కురవనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్లారో వారంతా కూడా తిరిగి రావాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే కోస్తాంధ్రకు సంబంధించి ఇటు కోస్తా, రాయలసీమకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా మరో 3 రోజుల పాటు కూడా చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది శ్రీలంక కానుకొని ఉన్నటువంటి ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అక్కడ నుంచి గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 30 తేదీకి తమిళనాడులో ఉన్నటువంటి ఓ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు, కొన్ని ప్రాంతాల్లో భారీ, మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అయితే కురిసేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ ప్రాంతంలో తీర ప్రాంతాలు ఉండేటటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా తక్షణమే అధికారులకి వారంతా కూడా వెంటనే కూడా తెలియజేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంకట, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.